ఏమని పాడేదనో ఈవేళ భార్యాభర్తలు చిత్రంలోనిది మరొక అద్భుతమైన సృష్టి. ఎస్ రాజేశ్వరరావు గారు స్వరాలూరి రస రాజేశ్వరరావు గారు అద్భుత సృష్టి. సుశీలమ్మ గానం, శ్రీశ్రీ గారి రచన. శ్రీశ్రీ గారు ఎంత అద్భుతమైనటువంటి పాటలు రాశారు. విప్లవాత్మకమైన పాటలే కాకుండా ఇటువంటి అద్భుతమైనటువంటి మీనింగ్ఫుల్ అండ్ రొమాంటిక్ సాంగ్స్ కూడా ఎన్నో రాశారు. ఎనీవేస్, ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను. అధిక ప్రాధాన్యత వర్గంలో 10 మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటి నుంచో పెండింగ్ ఇది. సో అడిగిన వాళ్ళకి అడిగినందుకు మరియు ఇన్నేళ్ళు మనస్ఫూర్తిగా అలాగే ఓపికగా వేచి ఉన్నందుకు మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు సుస్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అయితే పాటలకు వెళ్ళే ముందు ఎప్పుడూ చెప్పే విషయాలు 2 మర్చిపోతానని ముందే చెప్పేస్తుంటాను. ఫస్ట్ది, ఈ ఛానల్లో జాయిన్ అవ్వడం అంటే ఏంటో చాలామందికి ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో చూడండి, సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది. ఇది జాయిన్. ఇన్ఫ్యాక్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా దాంతో సంబంధం లేకుండా మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ ఛానల్లో జాయిన్ అవ్వడం అంటే ఏంటంటే మీరు సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు, మెంబర్స్ అవుతారు, మెంబర్షిప్ పొందుతారు. దానివల్ల ఉపయోగం ఏంటంటే అనేక వీడియోల రూపంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక కీబోర్డ్ కోర్స్ అప్లోడ్ చేసి పెట్టేశాము. నేను రూపొందించిన కోర్సు, నేను డిజైన్ చేసిన కోర్సు. బిగినర్స్ అంటే ప్రారంభికులు కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్ని చూసి కీబోర్డ్ వాయించడం నేర్చేసుకోవచ్చు. అదే కాకుండా అనేక థియరిటికల్ పాయింట్స్ కూడా ఉంటాయి ఆ కోర్సులో. అలాగే కిందటి సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టడం జరిగింది. ఆ ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్లోకి వచ్చింది. అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా పాటల్లోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది. నిన్ననే ఒక వీడియో అప్లోడ్ అయింది మెంబర్స్ కోసం మాత్రమే. అందులో ఇళయరాజా గారి స్వర రచనలో వచ్చినటువంటి స్వర్ణకమలం సినిమాలో అని ఫ్లూట్ బీజిఎమ్స్ ఉంటాయి కదా, ఫ్లూట్ థీమ్ మ్యూజిక్, అది నిన్ననే తాజాగా నేను నేర్పడం జరిగింది. ఇది మెంబర్స్ ఓన్లీ వీడియోస్, అంటే మెంబర్స్ ఓన్లీ కంటెంట్లో మాత్రమే ఉంటుంది. అందరికీ కనపడుతుంది, కానీ ఎవరికి ఓపెన్ అవుతుందంటే జాయిన్ అయ్యి మెంబర్స్ అయిన వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుంది. నెలకు మెంబర్స్ కోసం మాత్రమే 5 వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి, అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే. అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్. మీరు కోల్పోతున్నారు, చూసుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, వచ్చే మాసం అంటే ఫిబ్రవరి మాసంలో జరగబోయేటువంటి సమావేశం తాలూకా వివరాలు. ఇది మా ఫేస్బుక్ పేజ్. ఇందులో ఒక పోస్ట్లో ఐ థింక్ ఈ నెల అనుకుంటాను, ఈ నెల డిసెంబర్లో మా వాళ్ళు పెట్టారు. సో ఈ పేజ్ని లైక్ చేయండి, అలాగే ఆ పోస్ట్ని లైక్ చేయండి. ముఖ్యంగా అందులో పేర్లు ఉంటాయి. నేను హైదరాబాద్ వస్తున్నాను మిమ్మల్ని కలవడానికి, అలాగే మీలో కూడా చాలామంది నన్ను కలవాలని అనుకోవచ్చు. అందులో పేర్లు ఉంటాయి. ఆ పేర్లలో మీ పేరు ఉంటే మీరు వచ్చేది లేనిది అంటే మీకు వీలవుతుందా లేదా, డేట్స్ ఇంకా ఖరారు కాలేదు, అన్నీ కూడా మీ యొక్క స్పందన బట్టే ఉంటాయి. అంటే ఎంతమంది వస్తున్నారు అనే దాన్ని బట్టి కదా మా వాళ్ళు ఏర్పాట్లు చేయగలుగుతారు. దానివల్ల ఆ పేర్లలో మీ పేరు ఉంటే ఆ పోస్ట్కి కామెంట్లో మీరు వచ్చేది లేనిది చెప్పండి, కన్ఫర్మ్ చేయండి, నిర్ధారణ చేయండి, సరేనా? ఒకవేళ ఆ పేర్ల జాబితాలో మీ పేరు లేకపోయినా కూడా మీరు రావాలనుకుంటే చక్కగా రావచ్చు. బట్ అక్కడ కామెంట్లో మాత్రం మీరు వచ్చే నిర్ధారణ మాకు తెలియాలి, కన్ఫర్మ్ చేయండి దయచేసి, సరేనా? ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫిబ్రవరిలో తేదీ ఖరారు కాలేదు. 2nd వీక్లో ఉండొచ్చు, లేదా 3rd వీక్లో ఉండొచ్చు. బట్ ఫిబ్రవరి 5 లోపు మీరు మాకు ఎట్టి పరిస్థితుల్లో, ఇది ఒక రిజిస్ట్రేషన్ అనుకోండి, అంటే ఉచితమే, మీరే డబ్బులు కట్టక్కర్లేదు, ఉచితమే. బట్ ఆ రిజిస్ట్రేషన్కి ఒక డెడ్ లైన్ అనుకోండి. పోనీ ఫిబ్రవరి 5 లోపు మాకు తెలిస్తే మేము ఎంతమంది వస్తున్నా అనే దాన్ని బట్టి తగ్గు ఏర్పాట్లు చేసుకోగలుగుతాం కదా. సో ఫిబ్రవరి 5 వరకు నేను ప్రతి వీడియోలో కూడా దీని గురించి చెప్తుంటాను. ఆ తర్వాత మాత్రం ఇక చెప్పను, బికాస్ అక్కడతో మాకు అన్ని విషయాలు నిర్ధారణ కన్ఫర్మ్ అయిపోవాలి, మా వాళ్ళు ఏర్పాట్లు మొదలు పెట్టుకోవాలి, సరేనా? సో ఆ పోస్ట్ లైక్ చేయండి, ఆ పేజ్ లైక్ చేయండి. ఒక 2-3 వారాల పాటు నోటిఫికేషన్స్ వచ్చేలాగా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి, సరేనా? ఇప్పుడు మనం పాటలోకి వెళ్దాం. సో ఈ యొక్క అద్భుతమైన గీతం సింధు భైరవ రాగంలో ఉంది. చతురస్ర జాతికి చెందినటువంటి నడక. ఒకటి శృతి అంటే మా వాళ్ళు వినిపించిన ఆడియోలో కొంచెం 1.5, 2, 1 అన్నీ కనపడ్డాయి. నేను 1 ఎంచుకున్నాను అనమాట. సి 1 శృతిలో సింధు భైరవ్. చూద్దాం ఒకసారి. రాజేశ్వరరావు గారు అంటే
సింధు బేరులో చాలా పాటలు ఉంటాయి. అలాగే వీణ పాట కూడా ఖచ్చితంగా ఉండేది రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం చేసే సినిమాల్లో. అలాంటి పాటల్లో ఇది మధురమైన అతి గొప్ప పాటల్లో ఒకటి. సో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం. స్వర విశ్లేషణలో ఫస్ట్ వీణ యాడ్ లిప్తో స్టార్ట్ అవుతుంది. రిథమ్ టెంపో ఏమి ఉండవు. మీరు చూస్తే కనుక సింధు భైరవిలో 12 వచ్చేస్తే మామూలుగా రాగంలో. ఇక్కడ మనకి ఇప్పటికే రీ2 కనిపించింది, దా2 కనిపించింది. సో చూద్దాం. ఇక్కడ నుంచి తబలా రిథమ్ స్టార్ట్ అవుతుంది. తబలాతో బిట్ సారీ సరి మగరిగా సరి మగ మగ గా గమకం అనమాట. అది సరి మగ మగ. ఇది వీణ బిట్ ఇక్కడ దాకా. ఈ వీడియో చివరిలో మొత్తం అంతా వాయిస్తాను. ఇప్పుడు కొంచెం కొంచెంగా బిట్గా చెప్తున్నాను. ఇక్కడ నుంచి స్ట్రింగ్స్ వస్తాయి. స్ట్రింగ్స్లో మళ్ళీ పార్ట్స్ ఇచ్చారు. దీని పార్ట్స్ ఎలా ఇచ్చారంటే ఇక్కడ చూపిస్తాను. బాగా లౌడ్ అయిపోయింది. ఇక్కడ చూద్దాం. గమనించారా? సో స్వరాలు దాసాగా మా పా దా పా మాగా దానికి పార్ట్స్ నేను వాయించినట్టుగా కలిపారు. ఇది పా కలిపారు, దా కలిపారు. ఇక్కడేమో గా మా ఇట్లా పార్ట్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ వీణ ఒక బిట్ వస్తుంది. దాని తర్వాత పల్లవి స్టార్ట్ అవుతుంది. ఆ వీణ బిట్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ రీ1 వచ్చింది. ఇందాకంతా రీ2, దా2, దా1 అన్నీ వచ్చాయి. గమనించాలి మీరు. ఇక్కడ నుంచి పల్లవి ఇక్కడ చాలాసార్లు చెప్పే ఉంటాను ఇంతకుముందు. సింధు భైరవిలో చేసినటువంటి పాటలు స్వర విశ్లేషణ వీడియోస్లో రీ2 అంటే గమకంలో రీ2 వినపడుతుంటుంది అప్పుడప్పుడు. మనం ఏమీ ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే నేను చూశాను రీ1తో కాకుండా రీ2తోనే కరెక్ట్గా ఉంది. చూసారా? రీ2 రీ1తో కూడా ప్లే చేస్తాను చూడండి. చూసారా? కొంచెం ఎక్కడో బాణి దగ్గరగా రాలేదు కదా, అందువల్ల రీ2 అనమాట. అనగానే చిన్న వాల్యూమ్లో అక్కడ ఫ్లూట్ ఇచ్చారు. మా నుంచి పాస్ లైడ్. మళ్ళీ పల్లవి ఇంకొకసారి పాడతారు సుశీలమ్మ ఒక సంగతి. ఇక్కడ కూడా నాకు ఎందుకో రీ2 అనిపించింది. ఇక్కడ దా నుంచి నీకెళ్ళి నీ నుంచి పాస్ లైడ్.
ఫస్ట్ టైం ఏంటంటే మాగ ప మపమ గా అని వచ్చింది. ఇక్కడేమో మాగ మపమగ అంటే ఒక్క పా మిస్సింగ్. అది ఈ సంగతి. తర్వాత గమకాలు, స్వరాల అమరిక అత్యద్భుతం. రీ1 రీ2 పక్క పక్కన వచ్చే గమనించాలి. సరే రీ1 రీ2 ఇక్కడ చూడండి, మళ్ళీ దా2 వస్తుంది, దా1 కూడా వస్తుంది. ఇక్కడ చూడండి, అన్నింటికన్నా బుర్రలా తిరిగిపోయింది నాకు. అన్నారు చూసారా అక్కడ. నేను అనుకున్నా రీ2 మొత్తం ఉందేమో అని, బట్ రీ1 కూడా ఉంది. మళ్ళీ సా నుంచి ఒక డ్రాప్ పా వరకు. అని మళ్ళీ ఇంకొక సంగతి పాడారు మధ్య పళ్ళు లైన్ పాడినప్పుడు. నీ నుంచి పాస్ లైట్ చేసి ఆ పా మీద ఆపేస్తారు. అట్లాగా రెండో సంగీతం కొంచెం మొదలుపెట్టి ఆపేస్తున్నాను. ఇవాళ ఎంతకన్నా సమయం దొరకలేదు, దయచేసి ఏమనుకోకండి. సో మళ్ళీ స్ట్రింగ్స్ అనగానే వీణ బిట్టు. ఇక్కడ కూడా రీ2 నాకు ఎందుకో కరెక్ట్ అనిపించింది. స్ట్రింగ్స్ మళ్ళీ వీణ సో ఇక్కడ దాకా వచ్చాం. ఎస్. సో ఇప్పుడు మొత్తం అంతా వాయిస్తానైతే దానికన్నా ముందుగా ఆనవాయితీగా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి చెప్పేసి. మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని 2 వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. జాయిన్ అవ్వడం గురించి ఈ వీడియో మొదట్లో చెప్పాను. అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఇంకో పని చేయొచ్చు. మా వాట్సాప్ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు, ఇదే స్పెల్లింగ్, శ్రీకాంత్ సిహెచ్. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. అయితే ఇందాక చెప్పినటువంటి సమావేశం గురించి అప్డేట్స్ కూడా ఫేస్బుక్ పేజ్లోనే కాకుండా వాట్సాప్ ఛానల్లో కూడా మా వాళ్ళు పెడుతుంటారు. ఆ పోస్ట్ ఎప్పటికప్పుడు ఎడిట్ చేయడం, అప్డేట్ చేయడం చేస్తారు. వివరాలన్నీ మీకు ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటాయి. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది, అక్కడ కూడా ఈ సమావేశం గురించి పెడుతుంటారు. సో 3 చోట్ల మీరు చూస్తుండండి. బట్ ఏదైనా కూడా ఫిబ్రవరి 5 లోపు మీరు మీ కన్ఫర్మేషన్ చెప్పాలి, దయచేసి గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి. ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు కదా, మొదటిలో కానీ చివరిలో కానీ మధ్యలో కానీ అన్నీ కూడా ముఖ్యమైన విషయాలే, సంగీతానికి సంబంధించినవి, అన్నీ కూడా పాటలకు సంబంధించినవి. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి, పూర్తిగా వినండి. నేను చెప్పేది, వాయించేది, పాడేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి. ఇప్పుడు మనం పాట పూర్తిగా ప్లే చేస్తాను. క్షమించాలి. ఓకే. క్షమించాలి. ఇక్కడి నుంచి తబలా వస్తుంది.
క్షమించారు. మా చెవుడు మళ్ళీ దా వస్తుంది. ఎస్, మళ్ళీ వీణ, ఎస్ పల్లవి, క్షమించాలి. స్ట్రింగ్స్ వీణ, మళ్ళీ స్ట్రింగ్స్, మళ్ళీ వీణ. నేను ఇందాక చెప్పాను కదా, చాలా చోట్ల రీ2తో గమకమే కరెక్ట్ అనిపించింది నాకు. మీరు ఒక పని చేయండి, రీ1 పెట్టి చూసి వాయించండి. అన్ని ప్లేసెస్లో కూడా ఖచ్చితంగా మీకు రీ2తోనే కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది. ప్రయత్నం చేసి చూడండి. ఒక్కసారి వాయిద్దామా, వదలబుద్ధి అవట్లేదు. ఓకే, ఏదైనా మిస్ అయినా లేదు, కొంచెం తప్పులు వాయించాను, దయచేసి ఏమనుకోకండి. అక్కడ పక్క కీ టచ్ అయిపోయింది, దయచేసి ఏమనుకోవద్దు. ఓకే, మళ్ళీ రెండవ భాగంలో కలుద్దాం. అంతవరకు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.